ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు నుండి మనము స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో 3వ వాల్యూమ్ మొదలు పెడుతున్నాము. అందులో మొట్టమొదటి లెక్చర్ యూనిటీ ద గోల్ ఆఫ్ రిలీజియన్ అన్నదన్నమాట. ఇందులో మనకు కొలంబో టు అల్మోరా ఉపన్యాసాలు కూడా ఈ వాల్యూమ్లో వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఉపన్యాసాలు ఉన్నాయి స్వామీజీవి. అయితే ముందుగా కొన్ని ఇండివిజువల్ లెక్చర్స్ అనేవి ఈ వాల్యూమ్లో ఉన్నాయి. అందులో మొదటి లెక్చర్ యూనిటీ ద గోల్ ఆఫ్ రిలీజియన్. ఇది న్యూయార్క్లో 1896లో స్వామీజీ ఉపన్యాసాన్ని ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే మనం మతం యొక్క లక్ష్యం ఏమిటంటే ఏకత్వాన్ని అనుభూతి చెందడమే మతం యొక్క లక్ష్యం. మానవ జీవిత లక్ష్యం ఏంటంటే మొత్తం అంతట్లో పరివ్యాప్తమైనటువంటి ఒక సత్యాన్ని కనుగొనడం అనేది మానవ జీవిత లక్ష్యం. సో దానిపైన స్వామీజీ అక్కడ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళందరికీ ఎటువంటి సమాజంలో ఉన్నారు అమెరికాలో అప్పట్లో, వాళ్ళ యొక్క రిలీజియన్ ఏం చెప్తుంది? వాళ్ళ రిలీజియన్ ఏం చెప్తుందంటే ఈ మతం తప్ప వేరే మతం ద్వారా మీరు ఏ విధంగా భగవంతుని ఆరాధించినా మీకు ముక్తి ఉండదు, సాల్వేషన్ ఉండదని చెప్తుంది. అటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు, వినేవాళ్ళందరూ కూడా. ఎవ్వరు ఒక్కరు కూడా దీని గురించి దీని గురించి తెలిసిన వాళ్ళు లేరనమాట. సో అటువంటి వాళ్ళకి స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఏకాత్మతా భావాన్ని, ఏకత్వ అనుభూతిని ఇది మతం మనకు ప్రసాదించాలి అని వాళ్ళకి చెప్తున్నారు. సో మొట్టమొదటిగా ఆయన చాలా సైంటిఫిక్గా చెప్పుకుంటూ వచ్చేవారు ఎప్పుడు కూడా. మనం చూస్తున్న ప్రపంచం అంతా కూడా ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. శాశ్వతమైనటువంటి దానికి ఉనికి దేనికి కూడా లేదు. మనం దేని ఇంద్రియాలతో గ్రహిస్తున్నామో దానికి శాశ్వత ఉనికి అన్నది లేదు. కానీ ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఎందులో ఉంది? శాశ్వతమైన ఒక వస్తువులో ఉంది అని చెప్తున్నారు అక్కడ. అంటే మన చుట్టూ కూడా మనం పరిశీలిస్తే కనుక ఏదో ఒక శాశ్వతమైన వస్తువు ఉంది. ఆ శాశ్వతమైన వస్తువు ద్వారానే ఈ అశాశ్వతమైనది మనకి పైకి కనిపిస్తోంది అనమాట. అది స్వామీజీ అక్కడ చెప్తున్నారు చాలా. అయితే ఏదైతే ఈ యొక్క ఇంద్రియ గ్రాహ్యమైనటువంటి జగత్తు ఉందో దానికి అతీతమైనటువంటి ఇంద్రియాతీత జగత్తు నుండే ధర్మం అనేది వస్తుంది. రిలీజియన్ అన్నది ఇంద్రియాతీతమైనటువంటి వస్తువు, ఇంద్రియాలు గ్రహించేది కాదు అది. అలాగే మన యొక్క మేధాశక్తి కూడా గ్రహించేది కాదు అది. దాని గురించి చెప్తూ దానిని మనం తెలుసుకోలేము, కానీ విశేష రూపంలో తెలుసుకోగలమంటే అనుభూతి చెందగలం. దీనికి తేడా చూడండి. కేవలం మన భారతీయ సంప్రదాయాల్లోనే మీకు కనిపిస్తుంది ఈ భావాలు. ఏదైతే మన మనసుతోనూ బుద్ధితోనూ లేకపోతే ఇంద్రియాలతోనూ గ్రహిస్తామో అది మనం తెలుసుకోగలము. అంతేకాదు, తెలుసుకుంటాము, నాకు తెలుసు ఇదని చెప్తాము. ఏది మనకు తెలుసు అని చెప్తాం మనము? కేవలం మన ఇంద్రియాల ద్వారా గ్రహించగలిగే దానిని మాత్రమే నాకు తెలుసు అని చెప్తాం. కానీ ఇది తెలియనిది, తెలుసుకోలేము ఎప్పటికీ కూడా. భగవంతుడు అనే వస్తువుని ఎప్పటికీ తెలుసుకోలేమంటే అర్థం ఏంటి? వీటితో తెలుసుకోలేము. ఏవైతే కారణాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మనిషికి, వాటి ద్వారా భగవంతుడిని ఎప్పటికీ తెలుసుకోలేము. అటువంటిది మరి ఇంకెందుకైతే ప్రయత్నం చేయడం అంటే ఇది ఇంద్రియాల ద్వారా గ్రహించలేము, కానీ ఒక విధమైన ప్రేరణ ద్వారా దానిని తెలుసుకోగలము. ఎలా తెలుసుకోగలమంటే మనం ఏదైతే తెలుసుకుందాం అనుకుంటున్నామో దానికన్నా గొప్పగా తెలుసుకోగలము. దీనికి ఒక ఉదాహరణ రామకృష్ణ పరమహంస వారి జీవితంలో మనం చూద్దాం. స్వామి వివేకానందకి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడు, చాలా చిన్న వయసు నుంచి కూడా భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, మనం చూడగలమా, ఇలా ప్రశ్నలు వస్తూ ఉండేవి. ఆయన అందరినీ కూడా అడుగుతూ ఉండేవారు. ఆయన మీరు చూసారా భగవంతుని చూసారా అని అడుగుతూ ఉండేవారు. కానీ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేదు. మంచి తెలివైన వాడు నాయన నువ్వు అని అనేవారు తప్ప సరైన సమాధానం ఎవరు చెప్పలేదు. చివరికి ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస వారు చెప్పారు. ఆయన చూడగానే గుర్తించారు ఈయన్ని.
ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో స్వామి వివేకానందని, ఈయన కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్తారు. తర్వాత ఆయన గ్రహించారు గురువుగా, కానీ ఈయన మాత్రం ఈయన కూడా అదే ప్రశ్న అడిగాడు. ఈయన ఎంతో ఆదరిస్తున్నారు, వచ్చిన వెంటనే ఆయనకి పక్కకు తీసుకెళ్ళిపోయి ఎన్నాళ్ళకి వచ్చావు నాయన నువ్వు అని చెప్పి ఆయనకి స్పెషల్గా ఆయన తినిపిస్తున్నారు, నోట్లో పెట్టి ప్రసాదం పెడుతున్నారు, ఎప్పుడో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. ఆయనకేమో అర్థం కాలేదు, స్వామీజీకి ఏంటి ఇలా చేస్తున్నారు, పొరపాటున ఎవరు అనుకున్నారేంటి, నన్ను ఇలా చేస్తున్నారేంటి అనుకున్నారు. అయితే ఆయన ధోరణి ఆయనలో ఆయన చెప్తున్నారు, ఎందుకు నాయన ఇంత నువ్వు ఆలస్యం చేసావు, ఎప్పటి నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటే, అప్పుడు వెంటనే స్వామీజీ అంటారు, అది సరే కానీ మీరు భగవంతుని చూసారా అని అడుగుతారు. అవును నాయన నేను చూశాను అని ఒక్క మాట అంటారు. నిన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను. అది ఇక్కడ చూడండి, అంతకంటే స్పష్టం అంటే చూడండి, మనం ఏదైనా వస్తువుని చూస్తున్నామంటే ఒకే వస్తువుని మనం అందరూ ఒకేలా చూడట్లేదు. ఎందుకని? అక్కడ మన యొక్క ఇంద్రియాల యొక్క శక్తి, మన మనసు యొక్క సంస్కారాలు, ఇవన్నిటిని బట్టి ఒక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ ఒక్కొక్క రకంగా చూస్తున్నాం. అంటే మనం చూడడం కరెక్ట్గా ఉందా లేదా చెప్పండి, కరెక్ట్గా ఉందా? మనం చూడడం ఎప్పుడు కూడా మన సంస్కారాల ప్రభావంతో మనం ఒకదాన్ని చూస్తూ ఉంటాం. అందువల్ల దాని నోయింగ్ అంటే జస్ట్ నోయింగ్, కానీ అది యాక్చువల్గా ఏంటనేది నీకు అర్థం కాదు. కానీ ధర్మం విషయంలో అక్కడ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఏమీ పనిచేయవు, కానీ వస్తువుని యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు చూస్తావు. అందువల్ల అక్కడ పొరపాటు అయ్యే ప్రశ్న లేదనమాట. ఎవరైతే భగవత్ సాక్షాత్కారం పొందారో వాళ్ళని ఎన్ని రకాలు మీరు మభ్యపెట్టినా వాళ్ళ యొక్క కన్విక్షన్ నుంచి బయటికి రాలేరు. ఎందుకంటే అంత స్పష్టంగా చూస్తారు. ఇప్పుడు మనం చూసేది, మామూలుగా చూసేది, ఇంద్రియాలతో చూసేదంటే ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది, మర్చిపోతాం మళ్ళీ. ఎందుకంటే దానికి ఒక లిమిటేషన్ ఉందన్నమాట. భగవంతుని వీటితో తెలుసుకోలేము, ఇంద్రియాలతో. కానీ ఆయన్ని తెలుసుకోగలం ఎలా అంటే చాలా విశేష రూపంలో తెలుసుకోగలం. సాక్షాత్కారం కలిగినప్పుడు, మనసు పవిత్రమైనప్పుడు ఆ చూడడం, ఆ తెలుసుకోగలడం ఇంకెప్పటికీ పోదు, జన్మ జన్మలకి మీకు అసలు అది మర్చిపోవడం ఉంటుంది. ఎందుకంటే అది మెమొరీ, ఇది నాట్ టెంపరీ ఇన్స్ట్రుమెంట్స్. అది ఒక ఎక్కడైతే స్వామీజీ ఏం చెప్తారంటే, భగవంతుడు అంటే ఏంటంటే, ధర్మం అంటే ఏంటంటే శాశ్వతమైనటువంటి మనకు శాశ్వతమైనటువంటి భగవంతుడికి మధ్య ఉండేటటువంటి శాశ్వతమైన సంబంధం. అందువల్ల ఏదైతే మనలో సత్తా, అసలైన సత్తా ఉందో అక్కడ దానిని భగవంతుని యొక్క స్వరూపాన్ని గ్రహిస్తుందన్నమాట, ఒకటైపోతుంది, మమైకం అయిపోతుంది. అందువల్ల ఆ అనుభూతి అనేది ఎన్నడూ కూడా మర్చిపోలేరు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే ప్రత్యక్ష, పరోక్ష అని చెప్తారు. ఇంకా మూడవది ఏదైతే మనం ధార్మిక అనుభూతి అంటున్నామో దానికి ఏం చెప్తున్నారు, దాన్ని అపరోక్ష అనుభూతి అంటారు. చూడండి, అపరోక్ష అనుభూతి అంటే ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అది అపరోక్ష. అర్థమైందా? సో ఎందుకని అపరోక్ష అన్నారు అంటే, ప్రత్యక్షం ఏదైతే చూస్తున్నామో అలా మనం ఇంద్రియాలతో చూడము, మనసుతో గ్రహించము, కానీ అది అంతకన్నా స్పష్టంగా చూస్తాము. అందువల్ల అపరోక్ష అనే పదాన్ని ఆయన వాడతారు శంకరాచార్యుల వారు. సో ఇది మనం బాగా గ్రహించాలి. ఇది కేవలం మన భారతీయ ధర్మంలోనే ఇది కనిపిస్తుంది. మీకు స్పష్టంగా అర్థమైందా? ఏదైతే మనసుతో, ఇంద్రియాలతో, బుద్ధితో గ్రహిస్తామో అది చాలా పరిమితమైనది. ఏదైతే మనం బుద్ధిని, ఇంద్రియాలను, తర్వాత మనసుని మనం నిగ్రహించి మనం గ్రహిస్తామో అది శాశ్వతంగా ఉంటుందన్నమాట. దాన్ని ఎన్నటికీ కూడా మర్చిపోలేము. అనుభూతి అనేది అదే భగవద్ అనుభూతి. అలా అనుభూతి చెందిన వాళ్ళు మనకు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు లేదా నమ్మం, మనం ఎవరు కూడా ఒకటి ఉంది అని చెప్పి, ఆ సత్యం ఉంది అని చెప్పి ఎవరు నమ్మం. ఎందుకంటే అటువంటి నిజంగానే అటువంటి అనుభూతి అసలు ఈ ప్రపంచం ఏమీ కాదు. మనం దేనికైతే ప్రాధాన్యతనిస్తామో జీవితంలో, ధనానికి, వాటికి వీటికి, వాళ్ళకి అసలు తుచ్చంగా చూస్తారు వాటిని. ఎందుకంటే దానికంటే విలువైన దాన్ని వాళ్ళు జీవితంలో గ్రహించారు కాబట్టి. సో ఇది మనం ఈ మూడిటికి అర్థం మనం బాగా తెలుసుకోవాలి. సో భగవంతుని యొక్క అనుభూతి అనేది అపరోక్షానుభూతి. అది తరువాత స్వామీజీ ఏమంటారంటే, మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా ఎలాగైతే ఆకలి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆకలి దప్పికలు అనేది మనలోనే ఉన్నాయి. అదేవిధంగా ఈ భగవంతుని గురించి తెలుసుకోవాలనే అభిలాష, కోరిక కూడా మనిషి పుట్టుకతోనే అది వచ్చింది. అందుకని మీరు మానవ సమాజంలో మీరు చూసినట్లయితే ఆదిమ కాలంలో ఉన్నటువంటి, ముందు కాలంలో ఉన్నటువంటి మానవులు కూడా ఏదో రకంగా వాళ్ళు ఏదో ఉంది, ఒక అతీంద్రియ శక్తి. ఈ వర్షాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, సూర్యుడు రోజు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇవన్నీ
ప్రకృతిని చూసి ఏదో ఒక శక్తి ఉంది అని వాళ్ళకి అర్థమయ్యి అది ఏంటో మనకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు, దానికి కొంచెం పూజలు చేసి అలా మొదటి నుంచి అంటే ఆటవిక మానవుల్లో కూడా ఈ భగవంతుని గురించి అన్వేషణ అన్నది అప్పుడు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అది తప్పదు అని చెప్పి స్వామీజీ మనకు చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి మనం ఆలోచిస్తే మనం కూర్చొని ఉంటాము, ఎక్కడి నుంచో ఒక ఆలోచన వస్తుందా రాదు? ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించే ఎప్పుడైనా ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? సో ఈ సోర్స్ ఆఫ్ థాట్, ఎనీ మూవ్మెంట్ అన్నది దానికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే అది భగవంతుడి నుంచి వస్తుంది. సో మనం గట్టిగా ఆలోచిస్తే ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు వస్తూనే పోతున్నాయి. మనం టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వస్తూనే పోతాయి. మనకు టీవీలో లాగా కంప్యూటర్ లాగా ఏదో ప్రోగ్రామ్ పోతుంది అంతే వదిలేస్తున్నాం. ఇది ఒక లైఫ్ అనమాట. ఈ లైఫ్లో ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అన్నది మనం డీప్గా ఆలోచిస్తే మీకు అక్కడే అర్థమైపోతుంది. భగవంతుని యొక్క ఉనికి ఇక్కడే కనిపిస్తుంది. మన వాళ్ళు ఇప్పుడు ఏం చేశారనమాట, ఈ లోపలే భగవంతుని ఎక్కడో పైన చూసి ఎక్కడో ఏం చేస్తారు, పైకి ప్రార్థన చేస్తూ ఉంటారు, అందరూ పైకి చూస్తూ ఉంటారు. పైకి ఎక్కడున్నాడు భగవంతుడు? ఈ మొత్తం ఇదంతా కూడా భగవంతుడిలో ఉంది. పైన క్రింద ఏంటి? అక్కడ పైన క్రింద ఏమి ఉండదు అక్కడ. మనకి పైన క్రింద ఉంది, ఎందుకంటే మన శరీరం ఉంది, శరీరానికి బయట లోపల అనుకుంటున్నాం. మన శరీరం కాదు, భగవంతుడు యొక్క తత్వం శరీరానికి సంబంధించింది కాదు, అది చాలా లోతుగా ఉంటుంది. సో అక్కడ శరీరం లేనప్పుడు బయట లోపల ఏంటి అసలు ఏముండదుగా. సో అది మనం అర్థం చేసుకోవాలి. కేవలం మన కళ్ళతోనే మన భగవంతుని గ్రహించాలంటే మనం గ్రహించలేమన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా భగవంతుడిని మనకు మన ధర్మంలో, భారతీయ ధర్మంలో లోపలికి చూడమంటారు, కళ్ళు మూసుకోమంటారు. ఎందుకని? లోపల మీ యొక్క దాన్ని, ఆ మెకానిజం ఉందే, దాన్ని మీరు స్టడీ చేస్తూ దాన్ని యొక్క స్థిరం చేసుకుంటే మీకు భగవంతుని యొక్క ఉనికి కనిపిస్తుంది అని మన వాళ్ళు చెప్తారు. కానీ వేరే ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏం చెప్తారన్నమాట, బయట చూడమంటారు, ఎక్కడో స్వర్గం ఎక్కడో ఉంది బయట, అక్కడెక్కడో ఇలా చెప్తూ ఉంటారు. కదా ఎంతసేపు వాళ్ళు పైకి చూస్తూ ఉంటారు. స్వామీజీ ఎప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పేవారు, మా ధర్మం ఎప్పుడు కూడా లోపలికి చూసుకోమంటుంది. ఎందుకంటే దీనిని అర్థం చేసుకుంటే భగవంతుని యొక్క ఒక పరికరం ఇది ఇచ్చాడు మనకు భగవంతుడు. దానిని అర్థం చేసుకుంటే ప్రపంచం కూడా అర్థమవుతుంది. అది స్వామీజీ చెప్పాను. మైక్రోకాజం అండ్ మ్యాక్రోకాజం ఆర్ బిల్ట్ ఆన్ ద సేమ్ ప్లాన్. ఒకే ప్లాన్ నువ్వు ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రపంచం అర్థమవుతుంది. మన ఋషులు ఏం చేశారు, మొత్తం వెళ్ళారు అంతరిక్షాలకి, అన్నీ పంపించలేదుగా. మరి ఎలా తెలిసింది వాళ్ళందరికీ? ఎలా తెలిసింది? మొత్తం గ్రహాలు ఎప్పుడు వస్తాయి, ఏంటి గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, గ్రహాలు ఎప్పుడు వస్తాయి, ఏ గ్రహం ఎక్కడుంది ఎలా తెలిసింది వాళ్ళకి చెప్పండి? ఒకసారి ఆలోచించండి, ఎంత డీప్గా చెప్తున్నాను. అందుకే వాళ్ళు స్టడీ చేసింది ఇది. వాళ్ళు చూశారు బయట ఒక సొల్యూషన్ దొరకదు మీకు. మీరు ఎంత వేరే గ్రహాలకు వెళ్ళిపోండి, ఎంత సైన్స్ డెవలప్ అవ్వండి, నీకు మనిషి అశాంతి మాత్రం ఏనాడు పోదు బయట చేసినంత వరకు. అది మన వాళ్ళు కనుగొన్నారు, ఇక్కడ ఫిక్స్ చేశారు ప్రాబ్లమ్ని. సో మనిషి ప్రశాంతం కూడా మొత్తం అంతా మారిపోతుంది, దృశ్యం అంతా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయాలే చెప్తున్నాను. మనకు చాలామంది కొంతమంది వ్యక్తులతో పడదు, సరిగా అనిపించదు. కానీ మీ మనస్తత్వం మనం మార్చుకుంటే వాళ్ళు ఎలా ఉన్నా ఉండేవాళ్ళు, మనం మార్చుకుంటే వాళ్ళు కూడా మారుతారు. సో ఏంటంటే మనం ఇక్కడ మెయిన్ అనేది దీని ద్వారానే మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నాం మనం. ఇది లేకుండా ప్రపంచాన్ని చూడగలమా? సో దీన్ని అర్థం చేసుకుంటే లోతుగా మనము ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకుంటాము. అందుకే మన ఫిలాసఫీలో వ్యష్టి సమష్టి అంటారు. ప్రతిదానికి వ్యక్తిగతంగా, అలాగే కాస్మిక్ లెవెల్లో, పిండాండం బ్రహ్మాండం, అన్నిటికీ కూడా 2 లెవెల్స్లో చెప్తూ ఉంటారు మనకు సత్యాన్ని చెప్పినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి రిలీజియన్ వస్తుంది, ధర్మం వస్తుందని చెప్పుకున్నాం కదా. ధర్మం వస్తుందని చెప్పుకుంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనిషికి ఒక్కొక్క రకంగా అర్థమవుతాడు భగవంతుడు. మన యొక్క స్థాయిని బట్టి భగవంతుడు అర్థమవుతారు కాబట్టి రకరకాల ధర్మాలు వచ్చాయి. అక్కడ ట్రైబల్ పీపుల్కి ఒక రకం ధర్మం వచ్చింది, వేరే వాళ్ళకి ఒక రకం వచ్చింది. అక్కడేమో క్రైస్ట్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ ఒక రకంగా ఉంది, ఇక్కడ మొహమ్మద్ వచ్చిన తర్వాత ఇస్లాం ఒక రకంగా ఉంది. మరి ధర్మం అనేది అన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి కదా, కానీ అన్ని రకాలుగా ఉంది. కాబట్టి స్వామీజీ ఏం చెప్తున్నారంటే వీటన్నిటికీ మధ్య నిజంగా మనం తెలుసుకోవాలనుకుంటే కనుక వీటన్నిటికీ మధ్య ఒక హార్మోనీ ఉంది, ఒక యూనిటీ ఉంది. వాళ్ళు రాళ్ళని, రప్పల్ని, చెట్లని వాటిని పూజించినా, మనం ఎంత అద్వైత అనుభూతిని పొందినా, ఆలోచిస్తే దీనికి అంతటికీ మూల సూత్రం ఒకటి ఉంది, హార్మోనీ ఒకటి ఉంది. అది మనం తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు.
మరొక విషయం ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం, ఈ చరాచర సృష్టి అంటే ఈ గెలాక్సీలు, మిల్కీ వేలు మొత్తం ఎన్నో, ఇవన్నీ కూడా ఈ మొత్తం యొక్క జగత్తులో కేవలం ఒక పావు అంశం మాత్రమే మనకు కనిపించేది. మనకు కనిపించేదంటే మనకు కనిపించేది మొత్తం ఈ కోట్ల కోట్ల నక్షత్రాలన్నీ కలిపి ఈ భగవంతుల్లో కేవలం ఒక చిన్న అంశం మాత్రమే. మీకు పురుష సూక్తంలో చక్కగా చెప్పున్నారు. ఇక్కడ ఏం చెప్పారు చెప్పండి? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వం ఉదైత్ పురుష అంటే 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం మాత్రం ఈ ప్రపంచం. అర్థమైందా? మిగిలిన 3 నుంచి ఏముంది? ఈ స్వర్గం, ఇంకా రకరకాల లోకాలు ఉన్నాయి. దాని తర్వాత పురుష అంటే అసలు సత్యం ఉంది. సో ఈ మొత్తం ప్రపంచంలో మనం ఇంతే. సో ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు మూలాలను అర్థం చేసుకోకుండా పూర్తిగా ప్రపంచం నీకు ఎలా అర్థమవుతుంది? మూలం అర్థం కావాలి. మూలం అర్థం కాకుండా ఎప్పుడూ కూడా మన ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోలేమని స్వామీజీ చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. సోక్రటీస్ తెలుసు కదా మీకు, గ్రీక్ ఫిలాసఫర్. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒకసారి మనకి ఇక్కడ నుంచి ఒక బ్రాహ్మణ్, ఒక ఆయన మన భారతదేశం నుంచి ఒక బ్రాహ్మణుడు, వాళ్ళు తిరుగుతూనే ఉండేవారు. ఎప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వస్తూనే ఉండేవారు అనమాట. సో గ్రీక్ దేశానికి మన దేశం నుంచి ఒక ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు సోక్రటీస్ చెప్తున్నారట, అసలు ఈ ప్రపంచంలో నిజంగా తెలుసుకోవాల్సిన వస్తువు ఏమన్నా ఉంటే అది కేవలం మనిషి మాత్రమే అని ఆయన చెప్పారట. అప్పుడు మన దేశం నుంచి వెళ్ళిన బ్రాహ్మణుడు ఆయన ఏమన్నారంటే, లేదు, భగవంతుడిని తెలుసుకోకుండా నువ్వు మనిషిని ఎలా తెలుసుకుంటావు అని ఆయన చెప్పారంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద స్వామీజీ చెప్తున్నారనమాట. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఎనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇక్కడ నుంచి మొదలు పెట్టచ్చు, లేకపోతే ప్రపంచం నుంచి కూడా మొదలు పెట్టచ్చు. ప్రపంచం స్టడీ చేయడానికి మనకి ఇప్పుడు సైన్స్ అంటాం. ఇక్కడ స్టడీ చేయాలంటే దీన్నే సైకాలజీ అంతే కదా, మనస్తత్వశాస్త్రం, ఫిలాసఫీ. తర్వాత హ్యూమన్ బీయింగ్ని తెలుసుకోవాలి అంటే కనుక మొత్తం ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. ఎనాటమీ లోపల ఎలా పనిచేస్తుంది, తర్వాత సైకాలజీ మైండ్ ఎలా పనిచేస్తుంది, తర్వాత ఫిలసాఫికల్గా ఎట్లా ఉంటుందని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అదొక పద్ధతి. దిస్ ఈజ్ రిలీజియన్. అందుకని కళ్ళు మూసుకుని వాళ్ళు స్టడీ చేయడం మొదలు పెడతారు. అయితే ఇక్కడ మాత్రం ప్రపంచాన్ని మీరు స్టడీ చేయడానికి మొదలు పెడతారనుకోండి, అదేంటది సైన్స్ చెప్తుంది ఈరోజు. మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా మీరు విభజించాలనుకోండి, కనిపించేదాన్ని ఫస్ట్ ఎలా విభజించాలి మనం? జీవులు, నిర్జీవులు. నిర్జీవులు అంటే ఏంటనమాట? జీవం లేనివి. అంటే ఈ ప్రపంచాన్ని విభజించాలంటే ఒకటి జీవం ఉన్నవి, రెండవది జీవం లేనిది, 2 రకాలు ఉన్నాయి. అవునా కదా? అందులో మళ్ళీ జీవుల్లో ఏమున్నాయి రకాలు? జంతువులు, మనుషులు, కీటకాలు. ఇలా మీరు అంత చూసుకుంటూ వస్తే నెమ్మదిగా ఇంకా విభజించుకుంటూ రకరకాలుగా అయిపోతూ ఉంటాయి. కానీ జీవులన్నింటినీ కలిపి ఒకే దగ్గర తీసుకొచ్చాం, నిర్జీవులన్నీ ఒక దగ్గర తీసుకొచ్చాం. దాని రెండింటినీ కలిపి మనం తీసుకొస్తే కనుక మనం అటామిక్ లెవెల్లోకి వెళ్తే అన్నింటిలో ఒకేలాగా ఉంటాయి. యాటమ్స్ అన్నవి, అణువులు, పరమాణువులు జీవుల్లోనూ ఒకే రకంగా ఉంటాయి, నిర్జీవుల్లోనూ ఒకే రకంగా ఉంటాయి. సో వచ్చే కొద్దీ కూడా వైవిధ్యం వస్తుంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఒక్కటే ఉంటుందన్నమాట. అర్థమైందా? సో మీరు ఎటు చూసినా సరే, లోపల నుంచి మీరు వెతికినా సరే, బయట నుంచి వెతికినా సరే, మీకు ఏముంటుంది? కేవలం ఒక్కటే ఉంటుంది. సో ఆ ఒక్కదానిని కనుగోవడమే మతము. కేవలం కనుగోవడం కాదు, అనుభూతి చెందాలి. ఎప్పుడైతే మనం అనుభూతి చెందామో అప్పుడు మనం మనుషులు దేవతల్లాగా మారిపోతారు. చాలామంది అంటారు, ఎందుకండి మతం అని చెప్పేసి పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? దీనివల్ల ఏమైనా లాభం ఉందా అంటే, లాభం ఉంది. ఏంటంటే జంతువు ఏమో మనిషిగా మారతాడు, మనిషి ఏమో దేవతగా మారతాడు. అది లాభం. లాభం అంటే మనకు ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి, మనం ఎంతసేపు డబ్బులతో లెక్క పెడతాం లాభాలన్నీ కూడా. ఇక్కడ అలా కాదు. ఎందుకంటే మనిషి దేవతగా మారతాడంటే నీకు డబ్బు ద్వారా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఆనందం కోసం కదా డబ్బు, ఆనందం నీకు డబ్బు లేకుండానే వస్తుంది. మరి ఏది లాభం చెప్పండి? దేని మీద ఆధారపడడం లాభమా, లేకపోతే మనమే ఆనందం తెచ్చుకోవడం లాభమా? సో ఇది మతం ఇచ్చేది మనకి. ఏమీ లేకుండానే నీకు ఆనందంగా ఉండగలవు నువ్వు, అది మతం నీకు ప్రసాదిస్తుంది. సో అందువల్ల మతం వల్ల ఏం లాభం వచ్చింది? స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక మంచి సైంటిస్టు, ఆయన మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడట. ఆయన ఆస్ట్రోఫిజిసిస్ట్. ఆయన చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి వచ్చి, నాన్న నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు కదా, ఇది నాకు కేక్ ఇస్తుందా నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్ అని అడుగుతుందట అమ్మాయి. సో వాళ్ళ లెవెల్లో ఏంటంటే కేక్ ఇస్తేనే అది గొప్ప అనమాట, లేకపోతే లేదు. సో అలా కూడా మనకు కూడా ఏంటంటే డబ్బు ఇస్తే అది గొప్ప, మనకు పరువు ప్రతిష్టలు ఇస్తే గొప్ప. సో ఇది
అటువంటిది కాదు. ఎందుకంటే హయ్యర్ స్టాండర్డ్లో ఏవైతే ఉన్నాయో మనం లోయర్ దాని నుంచి మనం ఎప్పుడూ కూడా టాలీ చేయకూడదు, దీని ద్వారా పొందాలని కోరుకోకూడదు మనం ఎప్పుడు కూడా. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా హయ్యర్ రియాలిటీని మన లోయర్ లెవెల్లో కూడా ఎప్పుడు కూడా అసెస్ చేయకూడదు, అది వస్తుందని కోరుకోకూడదు. అర్థమైంది కదా? ఇక్కడ మనకు వచ్చేది ఏమవుతుందన్నమాట, మన లోపల పరివర్తన వస్తుంది తప్ప దీనివల్ల డబ్బులు ఇవన్నీ వస్తాయి అనుకోవడం అది మంచిది కాదు. తర్వాత పరిణామ క్రమంలో జంతువులు పరిణామం చెంది మనిషి వచ్చాడంటారు కదా. సో మనిషి ఒక్కడే ఊర్ధ్వ దృష్టి ఉంటుంది, పైకి ఉంటుంది పెరుగుదల, మిగిలినవన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి భూమికి. అది కూడా స్వామీజీ చెప్తున్నారు. వాడి దృష్టి ఎప్పుడు క్రిందకు ఉంటుంది, మనిషి మాత్రం పైకి చూస్తాడు. సో తేడా ఇక్కడే కనిపిస్తుంది. సో జంతువులు ఎప్పుడు కూడా వాటి యొక్క జస్ట్ బాడీ ఏం చెప్తే అవే చేస్తాయి అవి, కానీ మనిషి మాత్రం హయ్యర్ లెవెల్లో ఇది ఉంటుంది. హయ్యర్ లెవెల్ ఇది ఉంది అంటే ఏంటి, దీనికి ఎక్కువ పదును పెట్టాలి మనం, లేకపోతే మనిషి జన్మ నువ్వు జంతువుల కిందే లెక్క. ఇది స్వామీజీ చెప్తారు. సో ఊర్ధ్వ దృష్టి అన్నది మానవ నాగరికతకు మూలం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు రకరకాలు చూడండి, మనిషి ఎంతో మేధావి, ఎన్ని రకాల నాగరికతలు పెరిగాయి, ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. ఇవన్నీ కూడా స్వామీజీ ఏమంటారంటే ఒక అనంతం గురించి, ఒక పరిమితమైన దానిలో తృప్తి లేక ఇంకా ఏదో కావాలి కావాలి అనే అన్వేషణ ఉంది కదా, అన్వేషణ ద్వారానే ఈ నాగరికత అంతా వచ్చింది. అంటే అన్వేషణే మతం. అది యాక్చువల్గా నువ్వు యాక్చువల్ విషయం ఏంటి తెలుసుకోలేకపోతున్నావు, కానీ నువ్వు నీకు ఉన్నదంతా నువ్వు సంతృప్తి పడట్లేదు, ఇంకా ఇంకా ఏదో కావాలి, ఇంకా సుఖం కావాలి, అలా 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 నీ కోరిక పెరుగుతుందంటే అర్థం ఏంటనమాట, అది నువ్వు దేన్నో అపరిమితమైన దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, ఇంకా ఇంకా సుఖం కావాలి అంటే ఏంటి, పరిమితమైన దానిలో నీకు సుఖం లేదు, అపరిమితమైన దానికోసం నువ్వు వెతుకుతూ ఉన్నావు అంటే ఏంటనమాట, అదే రిలీజియన్ కోసం వెతకడం అనమాట. ఎప్పుడో ఒకప్పుడు ఏం చేస్తావు, వెతికి 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 ఎంత వెతికినా నీకు సుఖం లేదనుకో, అప్పుడు ఏం చేస్తావు అనమాట, అక్కడ టర్న్ చేస్తావు. అప్పుడు ఫిజిక్స్ అనేది మెటాఫిజిక్స్ కింద మారుతుంది అంటారు స్వామీజీ. అంటే ఫిజిక్స్ అంటే ఏంటి, అంతా ఉన్నది ఒకటే ఎనర్జీ, భౌతిక ప్రపంచాన్ని మనకు విడమర్చి చెప్తుంది ఫిజిక్స్. ఉన్నదంతా ఎనర్జీ, మొత్తం అన్నీ డిజాల్వ్ అయిపోతాయి, ఓన్లీ ఎనర్జీ ఉంటుంది, శక్తి మాత్రమే ఉంది ప్రపంచంలో అని ఫిజిక్స్ చెప్తుంది. కానీ నెమ్మదిగా శక్తి కూడా కాదు, మెటాఫిజిక్స్ అంటే ఏంటి, దీనికి అతీతమైనది ఏదో ఉంది, ఈ శక్తి కూడా కాదు, ఈ శక్తిని కూడా నడిపిస్తున్నది ఒకటి ఉంది అన్నది అర్థమవుతుంది. అది ఎక్కడుంది, ఇక్కడే ఉంది. ఇక్కడికి వస్తారు, వచ్చినప్పుడు నీకు అప్పుడు కళ్ళు మూసుకొని లోపల చూస్తారు సొల్యూషన్కి. సో ఇదనమాట, అర్థమైందా? సో చాలామంది ఏం చెప్తారు, ఇది అందరూ అంటారు మీరు ఎలా మంచిగా తయారవుతూ ఉండండి, మీకు అలా నెమ్మది నెమ్మదిగా భగవంతుని వైపు వెళ్తారని చెప్తారు. కానీ మనం అలా మంచిగా చేస్తూనే ఉంటాం, మంచి పనులు చేస్తూనే ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, అయినా సరే ఏనాటికి అసలు ఇదంతా ఒక కళ కింద అనిపిస్తుంది, యాక్చువల్గా ఏమీ లేదు భగవంతుడని చాలామంది అంటూ ఉంటారు. కానీ స్వామీజీ ఏం చెప్తారంటే, సరే మీరు అలా పొడుగ్గా వెళ్ళిపోతూ ఉన్నారు, మీకు అనుభూతి కలగలేదు, ఏమీ లేదు, అలా మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ లాజికల్గా ఏంటంటే, ఎక్కడైతే మీరు మొదలుపెట్టారో మీరు అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అనంతంగా వెళ్ళిపోతే మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి రావాలి. మీకు ఫిజిక్స్లో చెప్తారంటే, మీకు ఒక స్ట్రైట్ లైన్ మీరు గీసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, అది ఎక్కడ ఎండ్ అవ్వాలి, మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి ఎండ్ అవ్వాలి, ఒక సర్కిల్ అయిపోతుంది అనమాట. సో స్ట్రైట్ లైన్ అనేది నెమ్మది ఒక సర్కిల్గా ఎండ్ అవుతుంది. అలాగే మనం కూడా భగవంతుడి నుంచే వచ్చాము అంటే భగవంతుని దగ్గరికే వెళ్ళాలి, నో అదర్ వే. సో ఇంత లాజికల్గా అక్కడ వాళ్ళందరూ కూడా సైంటిఫిక్ బ్రెయిన్స్ కదా, అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. సో స్వామీజీ ఇంత చక్కగా ఆయన చెప్తున్నారు. కేవలం అంటే రిలీజియన్ వేరు, ఫిలాసఫీ వేరు. రిలీజియన్ అంటే ఏంటి, 4 గుళ్ళకి వెళ్ళిపోవడం, కొన్ని కోరికలు కోరడం, ఆ మొక్కులు తీర్చుకోవడం, అంతే రిలీజియన్ అంటే. ఫిలాసఫీ ఏంటంటే అప్పుడు ఎవరికి ఇంకేం పని లేని వాళ్ళు, ఇంకేదో జీవితంలో ఏదో కోల్పోయిన వాళ్ళు కూర్చున్న భగవంతుడు అంటే అలా ఊరికే ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటారు. కానీ ఈ రెండిటికి డిఫరెన్స్ లేదు స్వామీజీ చెప్తున్నారు, అర్థమైందా? సో అక్కడ మీకు వెస్టర్న్ కంట్రీస్లో మెయిన్గా ఏంటంటే అనుభూతికి దానికి సంబంధం లేదు. వాళ్ళు కొన్ని చెప్తారు, ఏదైతే చర్చ్ చెప్తుందో అవి నువ్వు నమ్మాలి, నమ్మితే నువ్వు రిలీజియస్. అందులో మళ్ళీ రకరకాల మార్గాలు ఉంటాయి, అందులోనే రకరకాల మార్గాలు ఉన్నాయి. నువ్వు ఈ మార్గానికి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నేను ఫలానా మార్గానికి చెందిన వాడిని అని చెప్పుకుంటాం. మనం అనుకుంటాం కదా వైష్ణవులు, శైవులు, అలాగే అనమాట. ఇది కేవలం రిలీజియన్ అంటే ఏదో మనకేదో డెసిగ్నేషన్ లాగా, ఫలానా రామకృష్ణ మఠంలో నేను దీక్ష తీసుకున్నాను అయిపోయింది. సో అది ఒక డెసిగ్నేషన్ అనమాట. ఇది కాదు రిలీజియన్ అంటే. సో రిలీజియన్ అంటే ఏంటిది, ఫిలాసఫీ రిలీజియన్ అనమాట. ఫస్ట్ నీకు ఫిలాసాఫికల్ థాట్ అంటే ఏంటనమాట, ఏంటి ప్రపంచం
అతీతంగా ఒకటి ఉంది, ఒక వస్తువు, దానికోసం ప్రయత్నం చేయడమే రిలీజియన్. రిలీజియన్ చేయకుండా జస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం, ఎందుకు దానికి వెళ్ళాను, చేశాను, నలుగురితో మాట్లాడాను, ఒక సంఘంలో సభ్యురాలను అయిపోయాను నేను. దిస్ ఇస్ నాట్ రిలీజియన్. సో ఇది స్వామీజీ మనకు చెప్పేదన్నమాట. లోపల పరివర్తన లేకుండా మనం రిలీజియస్ కాదు. నువ్వెన్ని రకాల గుళ్ళకి వెళ్ళి ఎన్ని మొక్కులు తెచ్చుకో, నా లోపల పరివర్తన రాకుండా ఈ భౌతికమైన దానిపైన చాలా అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉందో అంతవరకు నేను రిలీజియస్ కాలేను, అంటే భగవంతుని పొందలేను, అంతే, అంతకన్నా ఏం లేదు. సో ఇది స్వామీజీ చెప్తున్నారనమాట. ఈ ఏకత్వ అనుభూతి పొందని మానవ జీవితం మాత్రం వ్యర్థమని స్వామీజీ చెప్తున్నారు. ఇంక మానవ జీవిత లక్ష్యం ఏంటంటే ఈ జ్ఞాన సముపార్జన. జ్ఞానం అంటే ఇది ఏకత్వం, అంతా ఉన్నది ఒక్కటే అనే జ్ఞానాన్ని మనం పొందడమే. సో అది ఒక్కసారి పొందిన తర్వాత ఇంకా ఫర్దర్ మీకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. రమణ మహర్షి గారిని చూశారు కదా, మన దగ్గరలోనే, ఇక్కడే మెడ్రాస్లోనే ఉండేవారు ఆయన, అక్కడ తిరువన్నామలై. అక్కడ ఆయన చూసారా, అనుభూతి చెందింది, చిన్న వయసులోనే అనుభూతి చెందింది. ఆయన ఎంత నిర్లిప్తంగా కూర్చొని ఉండేవారు, ఎన్ని సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఆయన చూస్తేనే మనుషుల్లో డౌట్స్ అన్నీ పోతూ ఉండేవన్నమాట. సో ఆయన చక్కగా ఆ అనుభూతిని పొంది అట్లా ఉన్నారు, అంతే, ఇంకేం లేదు, ఆయన చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ హీ హాజ్ రీచ్డ్ దట్ పెర్ఫెక్షన్ అట్ వెరీ యంగ్ ఏజ్. సో ఆ విధంగా ఒకసారి మనకు అనుభూతి కలిగితే ఇంకేది పొందాలనే కోరిక కూడా మనకు కలగదనమాట. ఇంకేది సంతృప్తి అనేది మనకు కలుగుతుంది ఎప్పుడు కూడా. ఇకపోతే లాస్ట్లో ఒకటి చెప్తున్నారు స్వామీజీ, మనకు భారతీయ సంప్రదాయంలో 6 రకాలైనటువంటి ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. దర్శనము అంటే ఫిలాసఫీ అనమాట, ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. దర్శనము అంటే మనకు ఆ భగవంతుని యొక్క దాన్ని దర్శింపచేస్తుంది. దర్శనం అంటే అది. ఆ దర్శనంలో 6 రకాలు ఉన్నాయి. 6 కూడా ఋషులు ఒక్కొక్క మార్గాన్ని మనకు చూపించారు. చాలాసార్లు మనం చెప్పుకున్నాము. న్యాయ, వైశేషిక, తర్వాత చెప్పు పవన్, సాంఖ్య అండ్ యోగా, అండ్ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. 6 దర్శనాలు, ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. ఇవి అందరికి కంఠస్థం అయిపోవాలి. ఒకటి న్యాయ, వైశేషిక. 6 దర్శనాలు ఉన్నాయి మన భారతీయ దాంట్లో, మన తత్వంలో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఏంటి? న్యాయ వైశేషిక. తర్వాత సాంఖ్య యోగ. యోగ అంటే పతంజలి యోగ దర్శనం. తర్వాత పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంసను ఏమంటారు? వేదాంత దర్శనం అంటారు. అది హయ్యెస్ట్ అనమాట. హయ్యెస్ట్ అంటే లాస్ట్. సో ఇవి 6 దర్శనాల్ని కూడా ఎవరు? మహర్షులు, 6 ఋషులు దాన్ని దర్శింపజేశారంటే, కొంతమందికి ఇందులో ప్రపంచంలో ఉన్నటువంటి సత్యం ఒకటే, కొంతమంది ఏం చెప్పారు, ప్రపంచంలో 2 రకాల సత్యాలు ఉన్నాయి, దాని మీద చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. అయితే వేదాలపై ఆధారపడి వీళ్ళందరూ కూడా ఈ దర్శనాలు రాశారు. ఇవి 6 కూడా ఆస్తిక దర్శనాలు అంటారు, థియిస్టిక్ ఫిలాసఫీ అన్నమాట. ఇందులో సాంఖ్య దర్శనం అన్నది కపిల మహర్షి ఆయన సృష్టించారు, ఆయన సాంఖ్య దర్శనం. అందులో సైకాలజీ, ఈ ఫిలాసఫీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పటికీ కూడా అది వాడతారు. అదే మన బేసిస్ అనమాట సైకాలజీ. అంటే ఎలాగ మైండ్ ఎలా ఏర్పడింది, తర్వాత మైండ్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి, ఈ ఫిలాసఫీ అంటే అల్టిమేట్ రియాలిటీ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఈ ప్రకృతి పురుష అని 2 రకాలుగా ఉంటుంది. సో ఇది స్వామీజీ చెప్తున్నారు. ఆ కపిల మహర్షిని ఇప్పుడు కూడా ఫాదర్ ఆఫ్ సైకాలజీ మొత్తం ప్రపంచంలోనే, ఆయన ముందు ఇంకెవరూ చేయలేదు ఇట్లాగా, అది చెప్తున్నారు వాళ్ళకి. సో ఆ సాంఖ్య సైకాలజీని మన వేదాంతం కూడా అంగీకరిస్తుంది. కానీ వేదాంతంలో ఒకటే భగవంతుడు, ఇక్కడ 2 రకాల సత్యాలు ఉన్నాయని చెప్తారు సాంఖ్యంలో. వేదాంతం మాత్రం అద్వైతం ఒకటే అని చెప్తుంది, డ్యుయాలిటీని ఒప్పుకోదు వేదాంతం అని స్వామీజీ చెప్తున్నారు. మనది అంటే స్వామీజీ ఆయన చేసేది అద్వైత వేదాంతం, స్వామీజీ పాత్ అనమాట. స్వామీజీ ఆయనకి నచ్చింది, ఆయన ప్రపంచంలో ప్రచారం చేసింది అద్వైత వేదాంతం. శంకరుల వారు ఏదైతే చేశారో అదే అద్వైత వేదాంతాన్ని మోడర్న్ సైన్స్తో ఆయన ఇంటర్ప్రిట్ చేసి మొత్తం ఆయన అద్వైత వేదాంతాన్ని బోధించారు ఆయన. అయితే ఇవన్నీ కూడా భారతీయ తత్వాన్ని బోధిస్తూ సాంఖ్య దర్శనం, వేదాంత దర్శనం రెండింటికి భేదాలు ఏంటి అన్నది చివరిగా వాడికి చెప్తున్నారనమాట. ఇవి 2 ఎక్కువ బోధించారు ఈ దర్శనాల్లో. అలాగే పతంజలి యోగ సూత్రాలు, ఇవి 3 ఇప్పటికీ కూడా చాలా ఫేమస్ అనమాట. ఇది సాంఖ్య అండ్ యోగా. యోగా అంటే పతంజలి యోగా. సో ఇవి 2 ఇప్పటికీ కూడా వెరీ ప్రాక్టికల్. అలాగే వేదాంతం అనేది మోస్ట్ ప్రాక్టికల్. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా మత సాంప్రదాయాలన్నీ కూడా వేదాంతంతో కనెక్షన్ ఉంటాయి. ఇంకా మిగిలినవి ఏవైతేనే వైశేషిక, న్యాయ చాలా తగ్గిపోయి అసలు ఆల్మోస్ట్ జస్ట్ మనకి యూనివర్సిటీల వరకే ఉన్నాయన్నమాట. లివింగ్ ఫిలాసఫీ కాదు అది.
అలాగే ఉత్తర మీమాంస కర్మకాండలు, యజ్ఞాలు, యాగాలు కేవలం మన ఎప్పుడైనా మందిరాల్లో ఎప్పుడైనా యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, అక్కడ మాత్రమే మిగిలింది, కొన్ని కర్మకాండాల్లో మిగిలింది తప్ప. సో ఇవన్నీ ఈ 3 కూడా మనకు ఇప్పుడు లివింగ్ ఫిలాసఫీలో ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ వేదాంత అనేది సాంఖ్య మీద చాలా వరకు బేస్ అయి ఉంది. సైకాలజీ అంతా కూడా సాంఖ్య నుంచి తీసుకుందనమాట. అందువల్ల దట్ ఈజ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చెప్పి స్వామీజీ ఈ లెక్చర్ని అక్కడ ముగించారు. లెక్చర్ పేరేంటి? యూనిటీ ద గోల్ ఆఫ్ రిలీజియన్. ఇది. సో ఇందులో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. యూనిటీని ఎలా రియలైజ్ అయ్యారా? సమాధి కలిగింది కదా స్వామీజీకి. కాశీపూర్లో ఆయన సమాధి కలిగింది తెలుసు కదా, మీకు చదివారా? రామకృష్ణ పరమహంస గారు ఉన్నప్పుడే నాకు సమాధిని ఎప్పుడు ఆయన్ని వేధిస్తూ ఉండేవారు. నాకు ఎప్పుడు సమాధిలో ఉండిపోవాలని. అసలు ఆయనేమో ఇవ్వరు. రామకృష్ణ పరమహంస అవ్వకుండా జాగ్రత్త పడేవారు. అంటే అయితే మళ్ళీ అతనితో పని అవ్వదు కదా. అందుకని ఒకరోజు అది ఆయనకి కలిగితే దాని నుంచి బయటికి వస్తూ వెంటనే అడుగుతున్నారు, నా కాళ్ళు ఎక్కడ, నా చేతులు ఎక్కడ అని. అంటే ఒకసారి బాడీ కాన్షియస్నెస్ నెమ్మదిగా వస్తుంది కదా, ఆయనకు కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. నా చేతులు ఎక్కడ, కాళ్ళు ఎక్కడ అని అడుగుతున్నారట. అది అప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయనే రామకృష్ణ పైన గదిలో పడుకుని ఉన్నారు. ఏంటో నరేన్ ఏదో రకంగా బిహేవ్ చేస్తున్నాడు, మా భయం వేస్తుందని వీళ్ళందరూ పైకి వెళ్ళి పరిగెట్టి చెప్పారు. అంటే ఏం అవ్వదు, అలా ఉండనివ్వండి, వాడు నన్ను చాలా రోజుల నుంచి దానికోసం నన్ను వేధిస్తున్నాడు, కొంతసేపు ఉండనివ్వండి అలా అని చెప్తారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నార్మల్గా వచ్చిన తర్వాత వస్తారు రూపంకి, రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తారు వివేకానంద. వస్తే అయిందా, కావాలన్నావు కదా, ఇప్పటితో ఇంతే, ఇంకా ఆ తాళం నా దగ్గర ఉంటుంది, తాళం చెవి నా దగ్గర ఉంటుంది, నా పని అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నీకు వస్తుంది అని చెప్తాను. ఇది లేకుండా స్వామీజీకి అంత పవర్ ఎలా వచ్చిందనుకున్నారు? ఆ సమాధి అనుభూతి లేకుండా ఒక్క మనిషి 30 ఏళ్ల వయసులో అక్కడ ఎక్కడంటే ఎంత డామినేషన్, అప్పుడు కల్చర్, వెస్ట్రన్ కల్చర్ ఎంతో డామినేషన్ ఉన్న టైంలో స్వామీజీ ఒక్కరు వెళ్ళి మొత్తం అందరినీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఒక్క మనిషి ఎలా వస్తుందా శక్తి? కేవలం ఈ అనుభూతి లేకుండా ఎవ్వరూ చేయలేరు అట్లాంటి పనులు చెప్తున్నారు. లోపల అది వచ్చినప్పుడే నేను బాడీ కాదు అని భయం అనేది పోతుంది కంప్లీట్గా. ఆ భయం ఎప్పుడైతే పోతుంది, ఈగో పోతుంది, అహంకారం పోతుంది, స్వార్థం పోతుంది. ఆ పోయినప్పుడే మనిషి కరెక్ట్ వాళ్ళ ద్వారా పని అవుతుంది అనమాట. ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా భగవంతుని యొక్క కార్యం జరుగుతుంది వాళ్ళ ద్వారా. అది లేకుండా అసలు ఆ పని చేయలేరు అస్సలు. బాపరే, ఏదైనా సరే. ప్రపంచంలో తను అడిగే ప్రశ్న ఏంటంటే, చాలామందికి ఆధ్యాత్మిక అనుభూతి కలిగి ఉంటుంది, అందరిది ఒకే స్థాయిలో ఉంటుందా? ఒకే స్థాయిలో ఉంటుంది అంటే గ్లిమ్సెస్ కొంతమంది కంటే మన యొక్క సంస్కారాన్ని బట్టి, మన యొక్క ప్రయత్నాన్ని బట్టి, ఎందుకంటే సంస్కారాలు అందరూ ఒకే రకంగా ఉండవు. సో అందుకని అందరికీ ఒకే స్థాయిలో ఉండదు. మామూలు వాళ్ళు మనకి చిన్నదేదో కొంచెం అనుభూతి చిన్న విజన్ కలిగింది అనుకుంటాం, నాకేదో అయిపోయింది అనుకుంటాం. అదే మనకి చాలా ఎక్కువ అనమాట. అదే తట్టుకోలేము మనం. ఈ బాడీ కూడా తట్టుకోలేదు. అంటే ఆ హయ్యెస్ట్ అనుభూతిని ఈ బాడీ అనేది తట్టుకోలేదు, సాధారణమైన శరీరం అనేది తట్టుకోలేదు. చాలా సాత్వికమైనటువంటి శరీరం కావాలి. సాత్వికమైన శరీరం అంటే అర్థమైందా? బాగా ఆలోచించండి. సాత్వికమైన శరీరం అంటే ఆలోచించండి. నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. శరీరంలో కూడా ఏ విధమైన వికారం ఉండదు. శరీరమే కంట్రోల్లో ఉంటుందన్నమాట. మనసు మనకు బాగా ఉండాలని అనుకుంటాం, మంచి ఆలోచనలతోనే ఉంటాం. కానీ శరీరంలో సంస్కారాలు చాలా గ్రాస్ లెవెల్లో ఉంటాయి. సాత్వికమైన శరీరం అంటే శరీరం కూడా ఆ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇంకా అసలు నువ్వు తప్పు చేయాలని చెయ్యదు అది, అంతే. అది సాత్వికమైన శరీరం. అది ఆ వచ్చే సాత్విక నేచర్ పెరిగే కొద్దీ కూడా అనుభూతి చాలా డెప్త్ ఉంటుంది. అందరికీ ఒకే విధంగా ఉంటుంది, చాలా స్థాయిలు ఉంటాయి. అలా కాదు నేను అనేది. ఇప్పుడు భగవంతుడి అనుభూతి అనేది, గ్లింప్స్ అన్నది మీకు ఎలా జరుగుతుందంటే ఇంద్రియాతీత అనుభూతి అనేది కలుగుతుంది. ఆ టైంలో మీరు టైం మర్చిపోతారు, స్పేస్ ఎక్కడున్నారో మర్చిపోతారు. అది కామన్గా ఉంటుంది అందరికీ.
ఒక ఇంద్రియాతీత అనుభూతి అనేది కాలాతీతమైన ఒక అనుభూతి కలుగుతుంది. అంటే దీని వెనక ఏదో ఒక సత్యం ఉన్నది, గ్లింప్స్ అనేది కలుగుతుంది అది. కానీ దానిలో స్థాయి అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. రాధారాణి మన బృందావనంలో మన మామూలు వాళ్ళకి అర్థం కాదు. ఇది రామకృష్ణ పరమహంస హయ్యెస్ట్ అనమాట. అది చాలా హయ్యెస్ట్ లెవెల్, అది అనుభూతి. అది అలా చాలా ఉన్నాయి భక్తి శాస్త్రాల్లో, వాటి వర్ణనలు ఉన్నాయన్నమాట. అందులో చైతన్య మహాప్రభు ఎలా ఉండేదంటే ఆయన అనుభూతి, ఆయన నోట్లో పంచదార అలాంటిది ఏదైనా వేస్తే అలాగే అసలు కరిగేది కదట, అది బాడీ ఆ లెవెల్లో ఉండేది. సో అందులో అంత పవిత్రమైనటువంటి ఆ దేహం, అట్లా వాళ్ళ అనుభూతి చాలా పడిపోయేవారు. అంతే అట్లాగా పడిపోయి ఒళ్ళంతా గీసుకుపోయి అట్లా. చైతన్య మహాప్రభు జీవితం చదవండి, మీకు అర్థమవుతుంది. భావం చాలా రకాలు ఉన్నాయి అందులో. సమాధిలో ఒక ఓషన్ అది స్టడీ చేయాలంటే. అయితే ఇది మాత్రం భగవద్ అనుభూతి చిన్నదాంతోనే మనం చాలా తృప్తి పడిపోతాం మనలాంటి వాళ్ళు. అది కలిగితేనే చాలా ఆనందం అందులో. కానీ ఒకసారి అది కలిగితే ఇంక మనం ఇంకా లోపలికి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది చాలా. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.